మరో బ్రేకింగ్ న్యూస్. థాయిలాండ్ నుంచి విశాఖ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల దగ్గర చిత్రమైన బల్లులను గుర్తించారు టీఆర్ఐ అధికారులు. వీరిని అదుపులోకి తీసుకున్నారు డిఆర్ఐ ఆఫీసర్లు. వీరి దగ్గరున్న ఈ బల్లులకు నీలి నాలుకున్నట్లు గుర్తించారు. వీరి లగేజ్ క్షుణ్ణంగా పరిశీలించిన డిఆర్ఐ అధికారులకు మొత్తం 6 బల్లులు లభించాయి. వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు. ఈ బల్లులను ఈస్టర్న్ బ్లూ టంగ్ లిజర్డ్స్ గా గుర్తించారు డిఆర్ఐ వర్గాలు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రైట్ రాజు, థాయిలాండ్ నుంచి తరలిస్తున్న నీలి రంగు నాలిక కలిగిన బల్లులని అక్కడ టీఆర్ఐ అధికారులు పట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇవి ఎట్లా తరలిస్తుండగా వాళ్ళు ఏ విధంగా తనిఖీలు చేసి పట్టుకోవడం జరిగింది? అసలు వీటిని ఏ విధంగా తీసుకోవాలంటారు? అంటే ఏ జాతికి చెందిన బల్లులుగా వాళ్ళు గుర్తించడం జరిగింది? డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు ముందస్తు సమాచారం అయితే ఉంది. అటు థాయిలాండ్ నుంచి వస్తున్నటువంటి ఇద్దరు ప్రయాణికులు వీటిని నీట్ గా ఒక కవర్ లాంటి దానిలో ప్యాక్ చేసుకుని మొత్తం 6 బల్లులను అయితే తీసుకొస్తున్నారు. ఈస్టర్న్ బ్లూ టంగ్ లిజార్డ్స్ అంటారు వీటిని. అంటే మన సింపుల్ గా చెప్పాలంటే నీలు నాలుక బల్లులు అని చెప్తూ ఉంటారు. అవి అంటే బల్లుల్లాగా కాకపోయినా ఉడుములాగా అవి పొడవుగా ఉన్నా వాటికి నాలుక మాత్రం నీలి రంగులో ఉంటుంది. ఇద్దరు ప్రయాణికులు వాళ్ళ మొత్తం లగేజ్ లో పాటుగా వీటిని ఇన్సైడ్ పార్సల్ చేసి చక్కగా నీట్ గా వాటిని లోపలే పెట్టి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు, డిఆర్ఐ అధికారులకు సమాచారం వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు మొత్తం ఈ ఇద్దరు ప్రయాణికులకు సంబంధించినటువంటి లగేజ్ మొత్తాన్ని కూడా తనిఖీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ మొత్తం బ్యాగుల్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత వాళ్ళ నుంచి ఈ ఈస్టర్న్ బ్లూ టంగ్స్ లిజార్డ్స్ ను అధికారులు అయితే సీజ్ చేసి వాళ్ళిద్దరి మీద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అటు విశాఖ ఎయిర్పోర్ట్ లో ముఖ్యంగా బంగారము, ఆ డబ్బులు వీటిని మాత్రమే అక్కడ రవాణా చేస్తూ పట్టుబడినటువంటి వాళ్ళు ఉన్నాం. ఇప్పుడు అంటే జంతువులకు సంబంధించి, యానిమల్స్ కి సంబంధించినటువంటి వాటిని కూడా అక్కడ రవాణా అనేది జరగడం ఇప్పుడైతే ఒక కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవి ఎందుకు తీసుకొచ్చారు ఏంటి అనేది అర్థం కానటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరినీ కూడా ప్రస్తుతం ప్రశ్నించినటువంటి డిఆర్ఐ అధికారులు వాళ్ళ మీద స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసి ఎయిర్పోర్ట్ పోలీసులకి కేసు నమోదు చేశారు. అయితే ఈ 6 మాత్రమే వీళ్ళ దగ్గర ఉన్నాయా, లేకపోతే ఇంతకు ముందు వీళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ థాయిలాండ్ నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ వేరే యానిమల్ కి సంబంధించినటువంటి వాటిని అత్యంత విలువైన వాటిని తీసుకుని వచ్చారని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంట్లో ఉంచడానికో ఇంట్లో పెంచడానికో వీటిని తీసుకురావడం అయితే అక్కడ అంటే థాయిలాండ్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి అనుమతి తీసుకుని వాటిని ఎయిర్పోర్ట్ లో వాటికి చెల్లించి తీసుకుని వచ్చే అవకాశం అయితే ఉంటది. కానీ 6 తీసుకొచ్చారు కాబట్టి ఇది అక్రమ రవాణా చేస్తున్నారని పోలీసులు తనిఖీలు చేసి దీన్ని ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.